హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నాము. ఇప్పుడు నేను చేసే రెసిపీ కోడిగుడ్డు ఉక్కుడు. గుజ్జు కూడా అంటారు, గుజ్జు ఏదో అంటారండి. మేమైతే కోడిగుడ్డు అంటాము. పెనం పెట్టుకొని రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు కలిపేసానండి. కోసినప్పుడు 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, 4 గుడ్లు, 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. రుచికి సరిపడా చాలు, మొత్తం వేస్తాను. ఇప్పుడే కూర సరిపడా చాలు. మూత పెట్టుకుంటే మగ్గుతాయి. కొంచెం వేగాలి. ఎరగా ఎక్కితే బాగుంటుంది. కొంచెం ఇలా పచ్చిగా ఉన్నాయి, కొంచెం కూర తీసుకొచ్చేస్తుంది. కొంచెం కరివేపాకు వేస్తాం. వేగిపోయి 1 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపి ఆడింది. కారంలోనే పసుపు వేసి ఆడించాము, అందువల్ల నేను పసుపు వేయట్లేదు. వేరే స్పూన్ ఉన్నారు. బాగా వేగాక 4 గుడ్లు వేస్తాను. సార్ హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టుకోవాలి. బాగా వేగాలి, లేకపోతే రోజు పూట స్మెల్ వస్తుంది. వేపింది ఇంకా చూడండి, కింద నూనె కనబడుతుంది కదా, ఇలా అంటే వేగిపోయినట్టే. నూనె కనబడుతుంది కదా, రెడీ, కోడిగుడ్డు రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.